Dear students, good morning to all. మనం మ్యాథమెటిక్స్ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూసాం. ఇక్కడ సెకండ్ సెమిస్టర్లో సాలిడ్ జామెట్రీ ఆల్రెడీ మన ఇంటర్మీడియట్లో కొంచెం సాలిడ్ జామెట్రీ గురించి కొన్ని 2D మీద చేశారు. ఇక్కడ టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ యూనిట్ ద ప్లేన్, సెకండ్ యూనిట్ ద లైన్, థర్డ్ యూనిట్ ద స్పియర్ 1 అండ్ ద స్పియర్ 1, ఫోర్త్ యూనిట్ ద స్పియర్ 2 అండ్ కోన్ 1, ఫిఫ్త్ యూనిట్ కోన్స్. టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి వీటిలో. జనరల్గా 2D అంటే మనకి x యాక్సిస్ y యాక్సిస్ మాత్రం తెలుసు, కానీ ఇక్కడ z యాక్సిస్ కూడా తీసుకుంటాం. x యాక్సిస్ y యాక్సిస్ z యాక్సిస్ తీసుకున్నప్పుడు ఈ ప్లేన్ని xy ప్లేన్ అంటాం, yz ప్లేన్, xz ప్లేన్. x యాక్సిస్ డైరెక్షన్ రేషియోస్ 1 0 0, y యాక్సిస్ డైరెక్షన్ రేషియోస్ 0 1 0, z యాక్సిస్ డైరెక్షన్ రేషియోస్ 0 0 1. అదే ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్కి వచ్చి 2 డైమెన్షన్ జామెట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ చేసుంటాం. అక్కడ x1 y1 x2 y2 పాయింట్ మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ x1 y1 z1 అలాగే x2 y2 z2. ఇక్కడ a x1 y1 z1, b x2 y2 z2, c x3 y3 z3 అనే 3 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ ఏబీ యొక్క డిస్టెన్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏబీ 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోమన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2, z1 ప్లస్ z2 బై 2. అలాగే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, ఇక్కడ ఏబీసీకి సెంట్రాయిడ్ చూసినప్పుడు x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3, z1 ప్లస్. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3, z1 ప్లస్ z2 ప్లస్ z3 బై 3. అదేవిధంగా సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ పాయింట్ కూడా యాడ్ చేసుకుంటాం, x4 y4 z4 తీసుకుంటాం. ఇక్కడ సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ కాబట్టి x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 బై 4 అవుతుంది. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 బై 4. అలాగే y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4 బై 4, z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4 బై 4 అవుతుంది. ఏవైనా 2 పాయింట్స్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. ఆల్రెడీ ఇంటర్మీడియట్ మనం డైరెక్షన్ క్వశ్చన్స్, డైరెక్షన్ రేసెస్ తెలుసుకున్నాం. ఇక్కడ యూనిట్ 1 అంటే ద ప్లేన్ యూనిట్ 1. ప్లేన్ డెఫినేషన్ చూసినప్పుడు ఏ ప్లేన్ ఈజ్ ఏ సర్ఫేస్ సచ్ దట్ ద లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ ఇన్ ఇట్ ఈజ్ కంప్లీటెడ్ లైస్ ఇన్ ద సర్ఫేస్. అంటే ఒక సర్ఫేస్లో ఏవైనా 2 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఎస్ అనే ఒక సర్ఫేస్ తీసుకున్నాం, ఇక్కడ పాయింట్ పి, ఇక్కడ పాయింట్ క్యూ. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే ఒక లైన్ గీసాం పీక్యూ అనే లైన్ అనేది సర్ఫేస్లో మాత్రమే ఉంటుంది, సర్ఫేస్ బయటకు రావట్లేదు. కాబట్టి దిస్ ఈజ్ ఏ ప్లేన్. ఏదైనా ఒక సర్ఫేస్లో 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ని జాయిన్ చేస్తే ఒక లైన్ గీసిన లైన్ మొత్తం సర్ఫేస్లో ఉంటే దాన్ని ప్లేన్ అంటాం. ఈ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పి అనే పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ క్యూ అనే పాయింట్, వీటిని జాయిన్ చేస్తే ఒక లైన్ గీసినప్పుడు ఈ సర్ఫేస్ ఈ విధంగా ఉంది, ఇక్కడ లైన్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ప్లేన్. సపోజ్ ఈ బోర్డు తీసుకున్నాం అనుకోండి ఒక ప్లేన్ గాను, ఈ దీనిలో ఎక్కడైనా 2 పాయింట్స్ తీసుకున్న ఆ 2 పాయింట్స్ జాయిన్ ఒక లైన్ గీసినప్పుడు ఆ లైన్ మొత్తం బోర్డు మీదే ఉంటుంది. కాబట్టి ప్లేన్కి ఒక బోర్డుని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అందులో క్లాస్ రూమ్లో టేబుల్ తీసుకున్నప్పుడు కూడా టేబుల్ కూడా ఒక ప్లేన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ప్లేన్కి సంబంధించిన డెఫినేషన్ చూసాం. ఇప్పుడు ఫార్ములాస్ చూసుకుంటే ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ప్లేన్ యొక్క జనరల్ ఈక్వేషన్ డినోట్ చేసుకుంటాం.
ఇందులో ఏబీసీ అనేవి నార్మల్ లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్. అంటే ప్లేన్కి పెర్పెండిక్యులర్ తీసుకున్న లైన్ యొక్క నార్మల్ లైన్, పెర్పెండిక్యులర్ లైన్ తీసుకున్న దీన్ని నార్మల్ లైన్ అంటాం. ఈ లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ని ఏబీసీ. వీటిని నార్మల్ అంటే ప్లేన్లో ఏ లైన్ తీసుకున్నా సరే ఆ లైన్కి నార్మల్ అనేది పెర్పెండిక్యులర్గా ఉంటుంది. ఏబీసీ అనేవి నార్మల్ యొక్క డైరెక్షన్ రేషియోస్. ఇప్పుడు సెకండ్ ఫార్మ్లో చూసినప్పుడు x1 y1 z1 అనే పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ గుండా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. డైరెక్షన్ రేషియోస్ ఏబీసీ. x1 y1 z1 అనేది పాయింట్, డైరెక్షన్ రేషియోస్ ఏబీసీ ఇచ్చినప్పుడు x1 y1 z1 పాయింట్ గుండా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ అంటే a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. అదేవిధంగా 3 పాయింట్స్ ఏబిసి అంటే ఏ x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ డిటర్మినెంట్ ఆఫ్ x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1, x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1, x3 మైనస్ x1 y3 మైనస్ y1 z3 మైనస్ z1 ఈక్వల్ టు 0. అదేవిధంగా x1 y1 z1, x2 y2 z2 ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చి ఈ 2 పాయింట్స్కి పెర్పెండిక్యులర్గా ఉండే ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చారు. ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ టు 0. ఈ ప్లేన్కి పెర్పెండిక్యులర్ ఈక్వేషన్ కనుక్కుంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ డిటర్మినెంట్ ఆఫ్ x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1, x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 abc ఈక్వల్ టు 0. అదేవిధంగా x1 y1 z1 ఒక పాయింటే ఇచ్చి 2 ఈక్వేషన్స్ అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 ఈక్వల్ టు 0. అంటే సింగిల్ పాయింట్ 2 ప్లేన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ x2 మైనస్ x1 ప్లేస్లో a1 b1 c1 a2 b2 c2 ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ ఆఫ్ x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 a1 b1 c1 a2 b2 c2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ విచ్ ఇంటర్సెప్ట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ గుండా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ a0 0 0 b0 0 0 0 కోఆర్డినేట్ యాక్సిస్. వీటి గుండా పాస్ అయ్యే ఈక్వేషన్ x బై ఏ ప్లస్ y బై బి ప్లస్ z బై సి ఈక్వల్ టు దీని సి ఈక్వల్ టు 1. దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో ప్లేన్ ఈక్వేషన్ అంటాం. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే అంతకంటే రూపం x బై ఏ ప్లస్ y బై బి ప్లస్ z బై సి ఈక్వల్ టు 1. a0 0 0 b0 0 0 సి అనేవి కోఆర్డినేట్స్ గుండా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ x బై ఏ ప్లస్ y బై బి ప్లస్ z బై సి ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఫార్ములా φ1 ఈజ్ ఐడెంటికల్. జనరల్గా ప్లేన్ ఈక్వేషన్ని ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ టు 0గా డినోట్ చేసినప్పుడు ఇక్కడ ప్లేన్ని φ1 φ2 ఫైవ్గా డినోట్ చేసుకుంటాం. φ1 ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు a1 ప్లస్ a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈక్వల్ టు 0. φ2 ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 ఈక్వల్ టు 0. ఇవి 2 ప్లేన్ ఈక్వేషన్స్. ఈ 2 ప్లేన్ ఈక్వేషన్లు పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంటే 2 ప్లేన్స్ ఒకదానికి కూడా పెర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. ఈ 2 ప్లేన్స్ ప్యారల్గా ఉంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2. పెర్పెండిక్యులర్ అయితే a1 ఇంటూ a2 ప్లస్ b1 ఇంటూ b2 ప్లస్ c1 ఇంటూ c2 ఈక్వల్ టు 0. ప్యారల్ అయితే a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2. ఈ 2 ప్లేన్స్కి లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లేన్స్. అప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. నెక్స్ట్ ఫార్ములా ద డిస్టెన్స్ ఆఫ్ x1 y1 z1 అంటే ఈ పాయింట్ నుంచి టు ద ప్లేన్కి అంటే ఒక ప్లేన్ విధంగా ప్లేన్ తీసుకున్న ఒక పాయింట్ నుంచి ప్లేన్కి డిస్టెన్స్ చూసినప్పుడు ఆ పాయింట్ నుంచి ప్లేన్ డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. అదేవిధంగా 2 ప్యారలల్ ప్లేన్స్ అంటే ప్యారలల్ ప్లేన్స్ అంటే ఏబీసీ వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి, డి వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది కాన్స్టెంట్. 2 ప్యారలల్ ప్లేన్స్కి డిస్టెన్స్ చూసినప్పుడు మాడ్యులస్ ఆఫ్ d2 మైనస్ d1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్స్ అంటే φ1 φ2 అనే ప్లేన్స్ ఇంటర్సెక్షన్ చేసుకున్నప్పుడు వాటి గుండా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ప్లేన్ ప్లస్ లాంబ్డా ఇంటూ సెకండ్ ప్లేన్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ప్లేన్ అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ప్లస్ లాంబ్డా ఇంటూ a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్
d2 ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ ప్లేన్ ప్లస్ ల్యాండా ఇంటూ సెకండ్ ప్లేన్ ఈక్వల్ టు 0. ఇవి ఫార్ములాస్ చూస్తాం. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూస్తాం.